మా నాన్నగారు కూడా ఏదన్నా ఇంట్లో మ్యారేజ్ చేయాలన్నా లేకపోతే ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ జరిగినా ఏది జరిగినా ఆలగడ్డని క్యాడర్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. సో అంత ఇన్వాల్వ్ అయ్యి ఇంపార్టెన్స్ క్యాడర్కి ఇస్తారనమాట. సో అదే మాకు అలవాటైంది. మాకు దాదాపు 8-9 వేల మంది పేర్లతో సహా మేము పలకరిస్తాం నియోజకవర్గం. సో గ్రామానికి మాకు 103 గ్రామ పంచాయతీలు ఉన్నాయని చెప్పేసి అంటే గ్రామానికి దాదాపు కనీసం అంటే బూతులు 295 బూతులు ఉన్నాయని చెప్పేసి అంటే బూత్కి 30 మందిని పరిచయం చేసుకొని ముఖపరిచయం ఉన్నవాళ్ళం. సో ఇది పాతుకుపోయిన రాజకీయం తప్ప కొత్తగా ఏదో ఈ రోజు వచ్చి సో వాళ్ళు వచ్చేస్తారు పోతారు భోంచేస్తారు కాదంటారు, అది ఆపేది లేదు మాట్లాడేది లేదు పెట్టేది కొట్లాడుకొని పని చేసుకునే పరిస్థితి మాకు ఇక్కడ వంశ పారంపర్యంగా అది వస్తూ ఉంది. అలాగే కొత్తలకి బయట నుండి వచ్చే వాళ్ళకి కాస్త సర్ప్రైజింగ్ అలాగా సర్ప్రైజింగ్ ఉండే. బట్ అఫ్ కోర్స్ నేను నాన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చా కాబట్టి నాకు ఏది సర్ప్రైజింగ్ లేకపోతుండే. మరి చూసి అలవాటు అయిపోయి నాకు ఓకే అని చెప్పేసి అనిపించింది.